హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శశిరేఖ. ఈరోజు వచ్చేసి ఈ క్లాత్తో నేను ఒక ట్రెండీ టాప్ కుడుతున్నానండి. సింపుల్గా 2.5 మీటర్తో. సో ఇక్కడ వచ్చేసి గ్యారా అండి. ఫస్ట్ ఈ గ్యారా 2.5 మీటర్ గ్యారా తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి 45 ఇంచెస్. సో ఇట్లా అంటే ఇది 2 లేయర్స్ మీద ఉంది. లెంత్ వచ్చేసి ఇక్కడ లెంత్ చూసుకోండి. ఇది కంప్లీట్ ఫుల్ ఫ్రాక్ కాదండి, సెమీ ఫ్రాక్ అనమాట. 32 ఇంచెస్ తీసుకుంటున్నాను లెంత్. గేరా వచ్చేసి 45 ఇంచెస్ 2 లేయర్స్ మీద, అంటే ఆల్మోస్ట్ 2 మీటర్ ఆర్ 2.5 మీటర్ గేరా తీసుకుంటున్నాను. సో ఇది ఒక పీస్ అండి. నేను తీసుకోవడమే 2.5 మీటర్ తీసుకున్నాను, కానీ లెంత్ ఎక్కువ ఉంది కదా, మీరు 2.5 మొత్తం తీసుకుంటే మిగతాది ఎక్కడ తీసారా అనే డౌట్ కూడా రావచ్చు మీకు. అలా ఏం లేదండి. సో ఆ గేరాలో కొంచెం తీసాను అనమాట, పైన ఇంకా క్లాత్ ఉంది. సో అలాగే లైనింగ్, ఇది వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నానండి. సేమ్ దీన్ని కూడా 2.5 మీటర్ తీసుకున్నాను, సేమ్ లెంత్ తీసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి బాడీకి కాటన్ లైనింగ్ తీసుకున్నాను అండి నేను. దీని లెంత్ వచ్చేసి నేను 15 ఇంచెస్ తీసుకున్నాను. సో ఇక్కడ ఎడ్జ్ని వచ్చేసి ఒక 1/2 ఇంచ్తో పైకి కొంచెం షేప్ కట్ చేశాను. ఇలాగే షోల్డర్ వచ్చేసి 6.5 తీసుకున్నాను, 7 తీసుకోలేదు. అందులో 6.5 ఇంచెస్లో ఒక 2.5 ఇంచ్ ఏమో షోల్డర్కి తీసుకున్నాను, 2.5-3 ఇంచెస్ షోల్డర్కి తీసుకున్నాను. మిగతా 3.5తో నెక్ తీసుకున్నాను. సో ఫస్ట్ నెక్ వచ్చేసి, బ్యాక్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్, ఫ్రంట్ నెక్ వచ్చేసి 5 ఇంచెస్తో కట్ చేసుకున్నానండి. షోల్డర్ కొంచెం తక్కువ ఉండేలాగా పెట్టుకున్నాను. అలాగే ఆర్మ్ హోల్ వైపు కూడా 6.5 ఇంచ్ తీసుకున్నాను. అలాగే చెస్ట్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకున్నాను. సో ఇలా మార్కింగ్తో నేను కట్ చేసేసుకున్నాను ఆల్రెడీ. సేమ్ మెజర్మెంట్స్ అనమాట. ఇది వచ్చేసి మీకు లార్జ్ సైజ్ వరకు వస్తుంది, మీడియం టు లార్జ్ వస్తుంది అడ్జస్టబుల్ గా. సో దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్, అలాగే పాలిస్టర్ లైనింగ్ కూడా తీసుకున్నాను. దీనికి కొంచెం పల్చగా ఉంటుంది కదా, బాడీకి బాగోదనేసి నేను 2 లైనింగ్స్ తీసుకున్నాను. కానీ పాలిస్టర్ లైనింగ్ అనేది మీ ఆప్షనల్ అండి, కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఇక్కడ అదే క్లాత్తో నేను కొంచెం హ్యాండ్స్ కూడా తీసుకుంటున్నాను అండి. హ్యాండ్స్కి వచ్చేసి ఇది ఇంకా బాడీకి బాటమ్కి తీసుకున్న మిగిలిన క్లాత్ అనమాట. ఇది 13 ఇంచెస్ తీసుకున్నాను. ఉన్న క్లాత్తో డిజైన్ చేస్తున్నాను అనమాట నేను. సో ఇక్కడ వచ్చేసి 4 ఇంచెస్ వచ్చేసి ఫ్రిల్స్ కోసం, మిగతాది వచ్చి మనం ఎప్పటిలాగే హ్యాండ్స్కి అనమాట, ఆర్మ్ హోల్కి అట్లాగా కట్ చేసేసుకున్నాను. సో ఇలాగా తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే ఒక 3 ఇంచెస్తో డౌన్ చేసుకున్నాను ఆర్మ్ హోల్ కోసం. సో హ్యాండ్ కటింగ్ ఇలా అండి, సింపుల్ గా. సో ఇక్కడ ఏంటంటే నేను స్టిచ్చింగ్ లో ఫస్ట్ ఇక్కడ నేను రెగ్యులర్ గా పెట్టే నార్మల్ ఫ్రిల్స్ కాకుండా సింపుల్ గా మిషన్ మీద ఇక్కడ లూజ్ స్టిచ్ పెట్టి ఒక స్టిచ్ వేస్తున్నాను. దానివల్ల ఫ్రిల్ గా వస్తుందండి. ఇది ఎట్లా అంటే మనకి రెడీమేడ్ టైప్ ఫ్రాక్స్ ఫ్రిల్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, అలా ఉండడం కోసమని ఇలా చేశాను. లూజ్ స్టిచ్ పెట్టి ఇట్లా ఒక స్టిచ్ చేయడం వల్ల దాని మొత్తం గ్యాదర్ అయ్యింది ఇట్లా. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి అంటే నడుము లెంత్ ఎంత ఉంది దాన్ని బట్టి మనం ఎంత తీసుకోవాలని ఇట్లా ఫ్రిల్స్ అన్ని అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఒకటి నార్మల్ స్టిచ్ వేసుకోవాలి, లూజ్ స్టిచ్ కాకుండా. సో ఇది ఒక పార్ట్ అండి, ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఒక సైడ్ పార్ట్ అనమాట. ఇది చెప్పాను కదా 2 పీసెస్ గా తీసుకున్నాం, ఫ్రంట్ బ్యాక్. సో ఇట్లా అనమాట. ఒక పీస్ తీసుకొని దీన్ని ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. సైడ్ ఎడ్జెస్ వైపు, జాయింట్ వైపు మాత్రం ఒక 1.5 ఇంచ్ అట్లా నార్మల్ ఫ్రిల్ లేకుండా ఉంచుకోండి, అది స్టిచ్చింగ్ లో పోతుంది. మిగిలినంతా మధ్యలో అడ్జస్ట్ చేసేసేయండి. ఇట్లా ఒక థ్రెడ్ పట్టుకొని ఇట్లా లాగితే మీకు ఫ్రిల్స్ అన్ని అడ్జస్ట్ అవుతాయి లూజ్ స్టిచ్ వేసినప్పుడు. సో ఇట్లా అడ్జస్ట్ చేసుకొని మీకు మీ నడుము విడ్త్ వచ్చిందా లేదా ఒక్కసారి టేప్ పెట్టి చెక్ చేసుకోండి, ఎందుకంటే వన్స్ స్టిచ్ చేసినాక ఫ్రిల్స్ అనేవి జరగవు అనమాట. సో అందుకనేసి. సో ఇక్కడ వచ్చేసి 15 ఇంచెస్ అనమాట, కాకపోతే ఇంకా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది. అదేంటంటే స్టిచెస్ లో మనకి ఖర్చు కోసం అనమాట. సో అట్లా మనకి మొత్తం సెట్ అయిన తర్వాత ఇట్లా పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఒక స్టిచ్ వేసేసుకోండి, ఇవి ఫ్రిల్స్ అన్ని కదలకుండా ఉండటానికి అనమాట ఇట్లా. సో ఇలా అడ్జస్ట్ చేసుకుంటూనే వేయాలి, ఒకేసారి వేస్తే ఫ్రిల్స్ అన్ని ఒకటే చోటకి గ్యాదర్ అవుతాయి అనమాట. సో అలా కాకుండా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఎప్పుడైనా. కానీ ఈ టైప్ ఆఫ్ ఫ్రిల్స్ కూడా చాలా బాగుంటాయి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నార్మల్ ఫ్రిల్స్ కంటే కూడా ఇవి ఇంకా బాగుంటాయి. కాకపోతే ఇది ఏంటంటే స్మూత్ మెటీరియల్కి మాత్రమే ఇలాంటి ఫ్రిల్స్ బాగుంటాయి, కొంచెం స్టిఫీగా ఉన్న ఫ్యాబ్రిక్కి ఇలాంటి ఫ్రిల్స్ బాగోవు అనమాట. సో దానికి పెద్ద ఫ్రిల్సే సరిపోతాయి. సో ఇలాంటి స్మూత్ ఫ్యాబ్రిక్ అయితే మీరు ఇలా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. రెడీమేడ్ లుక్ వస్తుంది, స్మూత్ గా ఉంటాయి, మంచి లుక్ కూడా వస్తుంది. సో ఇలా అయితే ఒక స్టిచ్ చేసుకొని ఫినిష్ చేసుకోండి. చూడండి ఇట్లాగా. ఇప్పుడు మీకు అవి లాగినా అడ్జస్ట్ అవ్వవు అనమాట, ఇంకా అట్లాగే ఉండిపోతాయి. సో లైనింగ్ కూడా ఇట్లాగే సింగిల్ పీస్ తీసుకున్నాను అనమాట ఒకవైపు. సో దీన్ని 2 కలిపేసి ఒక స్టిచ్ వేయాలి. దీన్ని ఇట్లా అడుగును పెట్టేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. సైడ్స్ జాయిన్ చేయట్లేదు, ఓన్లీ నడుము వైపు మాత్రమే ఒక స్టిచ్ వేసి జాయిన్ చేసేసుకోవాలి మనం.
సో ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్స్ వేయట్లేదు, మనం కింద లైనింగ్ కూడా ఒక ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా స్టిచ్ వేసుకోవచ్చు, లేదంటే రెండు జాయిన్ చేసినాక మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకుంటే ఈవెన్ గా వస్తుంది మనకు స్టిచ్. ఇక్కడ వచ్చేసి నేను బాడీ పార్ట్ స్టిచ్ చేస్తున్నాను, చెప్పాను కదా పాలిస్టర్ వేసాను. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కింద పాలిస్టర్ పెట్టాను, పైన లైనింగ్ పెట్టాను అన్నమాట. ఏదైతే మనం కట్ చేసుకున్నామో కాటన్ లైనింగ్ అది పెట్టుకొని నెక్ చుట్టూ ఒక స్టిచ్ ఇలా వేసుకోండి. ఇది చాలా అంటే చాలా సింపుల్ అండి. ఈవెన్ ఒక హాఫ్ అన్ అవర్ లో మీరు డ్రెస్ మొత్తాన్ని కుట్టేసుకోవచ్చు అనమాట, అంత సింపుల్ గా ఉంటుంది. సో ఇట్లా తిప్పుకుంటూ ఒక స్టిచ్ వేసుకోండి. ఇక్కడ ఎలాగో ఆర్మ్ హోల్స్ కి ఏం కి ఒక స్టిచ్ వేయట్లేదు, ఓన్లీ ఒక నెక్ కు మాత్రమే మనం స్టిచ్ చేసి మిడిల్ లో దంతా ఇట్లా కట్ చేసుకొని తీసేసుకోవాలి. దీనికి మనం ఎలాంటి ఫీజింగ్ కానీ పైపింగ్ కానీ ఏమి వేయట్లేదు, కానీ సింపుల్ గా మంచి లుక్ వస్తుంది మనకి డ్రెస్ అయితే. సో ఇట్లా మనం చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకోవాలి నెక్ ఈజీగా టర్న్ అవడం కోసం మనం. సో ఇలా నెక్ పెట్టుకున్న తర్వాత ఈ కాటన్ లైనింగ్ ఏదైతే ఉందో దాన్ని ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసేసేయాలి, నీట్ గా ఫోల్డ్ చేసి అడ్జస్ట్ చేసుకోవాలి లోపలికి వెనక్కి అనేసి. సో అలా అడ్జస్ట్ చేసిన తర్వాత నెక్ మీద ఒక స్టిచ్ వేసుకోవాలి, అలాగే సైడ్ మొత్తం ఏవైతే 2 లైనింగ్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి మొత్తం నీట్ గా అడ్జస్ట్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. మొత్తం ఎక్స్ట్రా ఉన్న చుట్టూ ఫ్యాబ్రిక్ అంతా మనం కట్ చేసుకోవాలి. ఏదైతే కాటన్ లైనింగ్ ఉంది కదా దాన్ని మెజర్ గా పెట్టుకొని మిగతా ఫ్యాబ్రిక్స్ అన్ని కట్ చేసి తీసేసుకోవాలి. ఇప్పుడు దీనికి మనం ఈ పార్ట్ కి మిడిల్ కి ఒక డాట్ పెట్టుకోండి. ఈ మిడిల్ డాట్ నుంచి మీరు టాకాలు వేసుకోవాలన్నమాట, మన ఫ్రంట్ సైడ్ ఫిల్ట్ వేసుకోవడానికి. సో దానికోసం అనేసి ఇలా మిడిల్ పెట్టుకున్న దాని దగ్గర నుంచి ఒక టేప్ తీసుకొని మీరు ఒకవైపు 4 ఇంచెస్ ఇంకొక వైపు 4 ఇంచెస్ తీసుకోండి. ఈజీగా ఉంటుంది అనమాట, ఈవెన్ గా వస్తాయి మనకి ఫిల్ట్లు అనేవి. ఇలా మార్కింగ్ పెట్టుకొని ఆ మార్కింగ్ నుంచి ఇట్లా పైకి 3 ఇంచెస్ వరకు వేసుకోవచ్చు అండి. 3 ఇంచెస్ నుంచి 3.5 4 ఇంచెస్ వరకు కూడా వేసుకోవచ్చు లెంత్ ని బట్టి. ఇట్లా 1 ఇంచ్ విడ్త్ తో స్టార్ట్ చేసి చివరికి వచ్చాక ఇట్లా దగ్గరగా వచ్చేయాలి. 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ వరకు ఇట్లా ఫిల్ట్ వేసుకోవాలి. చూడండి ఇట్లా 1 ఇంచ్ అయితే స్టార్ట్ చేయాలండి, ఫ్రంట్ సైడ్ ఖచ్చితంగా 1 ఇంచ్ తో స్టార్ట్ చేయాలి ఫిల్ట్ విడ్త్ అనమాట. సో ఇలా వస్తాయి మనకు టాకాలు. సో ఇప్పుడు దీనికి మనం ఏదైతే కింద బాటమ్ పార్ట్ కుట్టాం కదా దాన్ని ఇట్లా జాయిన్ చేసి ఒక స్టిచ్ వేయాలి. ఇట్లాగా ఎగ్జాక్ట్ గా 2 సరిపోయే విధంగా తీసుకొని ఇట్లా ఒక స్టిచ్ వేసుకుంటే మీకు ఇట్లా నీట్ గా వచ్చేస్తుంది. సో ఇలానే మనం ఏదైతే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కుట్టాం కదా అలాగే మనం బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలానే కుట్టుకోవాలి, ఎలాంటి మార్పులు ఏమి ఉండవు అనమాట. సేమ్ ఫ్రిల్ పెట్టుకోవాలి, అలాగే సేమ్ బాడీ పార్ట్ కూడా కుట్టుకొని టాకాలు వేసుకొని ఇట్లా రెడీ చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనం ఇలా రివర్స్ ఫోల్డ్ చేసుకొని రెంటిని ఇట్లా షోల్డర్స్ పెట్టి జాయిన్ చేసేసుకోవాలి. ఇలా షోల్డర్స్ రఫ్ కొట్టుకొని నీట్ గా జాయిన్ చేసుకుంటే మనకి ఊడిపోకుండా ఉంటాయి. సో ఈ డ్రెస్ అయితే చెప్పాను కదండి, చాలా అంటే చాలా ఈజీ, సింపుల్ గా కుట్టుకోవచ్చు, చాలా మంచి లుక్ ఉంటుంది. సో ఈ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా నేను 2.5 మీటర్ ని కూడా 200 కి కొన్నానండి. ఇది పీస్ గానే దొరికింది, టాన్ లో కూడా కాదు, ఓన్లీ 2.5 మీటరే దొరుకుతుంది. ఇది పీసెస్ అలానే ఉంటాయి, కానీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, సాఫ్ట్ గా మంచి లుక్ గా కూడా ఉంది, డిజైన్ కానీ ఏదైనా. సో ఇప్పుడు దీనికి హ్యాండ్ కుట్టుకోవాలి మనం. సో ఇట్లా షోల్డర్ జాయిన్ తర్వాత హ్యాండ్ తీసుకున్నాం కదా, సో దానికి చివరిన ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మనం చివరి నుంచి ఒక 1 ఇంచ్ గ్యాప్ వదిలేసి ఇట్లా లూజ్ స్టిచ్ చేసుకోవాలి. ఏదైతే మనం ఇందాక నడుముకి వేసాం కదా అలానే హ్యాండ్ కూడా నేను సింపుల్ ఫ్రిల్ వచ్చే విధంగా అనమాట, పెద్ద పెద్ద ఫ్రిల్ కాకుండా ఉండటానికి, అందుకని లూజ్ స్టిచ్ చేసి ఒక స్టిచ్ వేసాను. తర్వాత ఈ ఫ్రిల్స్ అన్నిటిని అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట, ఎడ్జ్న లేకుండా ఓన్లీ మిడిల్ లో మాత్రమే ఆ ఫ్రిల్స్ ఉండేలాగా చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మళ్ళీ నార్మల్ స్టిచ్ వేసుకోవాలి. అంటే లూజ్ స్టిచ్ కాకుండా ఫ్రిల్స్ అన్ని నీట్ గా నిలబడేటట్టు నార్మల్ స్టిచ్ ఒకటి వేసుకుంటే ఆ ఫ్రిల్స్ అనేవి కదలకుండా ఉంటాయి మనకి మిడిల్ లోనే, సేమ్ నడుముకి వేసిన విధంగానే. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మంచి లుక్ వస్తుంది ఈ ఫ్రిల్స్ తో, సింపుల్ గా చిన్న ఫ్రిల్స్ తో. ఇలానే మన ఆర్మ్ హోల్ వైపు కూడా ఇట్లా మిడిల్ కి ఒక మార్క్ పెట్టుకొని ఆ మార్క్ నుంచి ఇట్లా ఒక 4 ఇంచెస్ 5 ఇంచెస్ గ్యాప్ తో వదిలేసి ఇట్లా ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఈ మార్కింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి ఆ మిడిల్ లోనే మనం ఫ్రిల్ పెట్టుకోవాలి అనేదానికి గుర్తు అనమాట. ఈ మిడిల్ నుంచి ఈ దీని వరకు ఈ డాట్స్ రెండు మధ్యలో కూడా సేమ్ ఇందాక మనం వేసినట్టే ఒక స్టిచ్ లూజ్ స్టిచ్ వేసుకొని దాన్ని అడ్జస్ట్ చేసుకొని ఆ ఫ్రిల్ అంతా మిడిల్ కి పెట్టుకోవాలి. దాని మీద ఒక స్టిచ్ వేసుకుంటే మనకి హ్యాండ్ రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసిన ఈ హ్యాండ్ ని ఇట్లా మిడిల్ కి ఫోల్డ్ చేసి ఆ ఫ్రిల్ ని మిడిల్ లో ఉండేటట్టుగా ఎగ్జాక్ట్ గా షోల్డర్ మీద పెట్టుకొని ఇటు నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ నేను ఎప్పుడైనా హ్యాండ్స్ ని మిడిల్ నుంచే జాయిన్ చేస్తానండి, ఎడ్జ్ నుంచి ఎప్పుడు జాయిన్ చేయను. ఇలా మిడిల్ నుంచి జాయిన్ చేయడం వల్ల మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది, హ్యాండ్ అనేది ఎగ్జాక్ట్ గా వస్తుంది, పక్కకు పోకుండా మిడిల్ ఫ్రిల్స్ కానీ ఏవైనా మనకి కరెక్ట్ గా షోల్డర్ మీదే వస్తాయి. సో అందుకనేసి ఇట్లా 1 సైడ్ స్టిచ్ వేసి మనం జాయిన్ చేసేసిన తర్వాత దీన్ని టర్న్ చేసుకోవాలండి. ఒకేసారి ఇట్లా రాదు, మళ్ళీ ఇట్లా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మనం ఇట్లా నీట్ గా పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకుంటే మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది.
సో దీనికి కింద బాటమ్ కూడా లైనింగ్ అనేది మీ ఆప్షనల్ అండి. లైనింగ్ లేకపోయినా కూడా బాగుంటుంది. బట్ నాకు లైనింగ్ లేకుండా మంచిగా అనిపించలేదు. సో అందుకని నేను లైనింగ్ యూజ్ చేశాను. సో మీరు లైనింగ్ లేకుండా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఓన్లీ బాటమ్ టాప్ మాత్రం కాటన్ వేసుకొని. సో ఇలా మనకి హ్యాండ్ అనేది చూడండి ఇట్లా స్టిచ్ చేసేసాను. ఇలాగే రెండో వైపు కూడా హ్యాండ్ మనం రెడీ చేసుకొని వేసుకోవాలండి ఇట్లా ఫ్రిల్స్ గా. చూడండి ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ వైపు కూడా దాన్ని ఇట్లా రెడీ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఇట్లా రెడీ చేసుకొని 2 హ్యాండ్స్ వేసుకున్న తర్వాత మనం సైడ్ స్టిచ్ ఇప్పుడు వేసుకోవాలి. ఇక్కడైతే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మొత్తం ఒకటేసారి మొత్తం పైనుంచి కింద దాకా ఒక స్టిచ్ వేయకూడదు. కింద లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ విడివిడిగా వేసుకోవాలి కాబట్టి. సో ఇక్కడైతే ఫస్ట్ హ్యాండ్ నుంచి స్టార్ట్ చేయండి. లూజ్ తీసుకొని ఓన్లీ నడుము దగ్గర దాకా మాత్రమే వేయండి. ఇక్కడ దాకా ఇక్కడ కింద వేయొద్దు. కింద ఏం చేస్తారంటే రివర్స్ లో మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం ఒకసారి వేయండి. తర్వాత లైనింగ్ ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ నడుము పట్టికి వేయండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను. వీడియోలో చూపించి మీకు క్లియర్ గా చెప్తాను ఎలా వేస్తే వస్తుంది అనే దానికోసం అనేసి. కానీ ఇక్కడ కూడా ఒకసారి చూడండి ఇట్లా ఐడియా. ఇంతవరకు స్టాప్ చేయాలి నడుము దాకా, ఇటు కూడా రివర్స్ నుంచి. సో ఇప్పుడైతే చూడండి నేను కింద వేసి చూపిస్తున్నాను. సో ఫస్ట్ మీరు ఇక్కడ నుంచి హ్యాండ్ నుంచి నడుము దాకా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ఇలాంటి టైప్ కి 2 పీసెస్ తీసుకున్న దగ్గర సో ఇక్కడ నుంచి నడుము దాకా ఇక్కడ దాకా వేసి ఇక్కడ నుంచి కిందకి వేయకూడదు. కింద నుంచి మళ్ళీ ఏం చేయాలంటే ఈ కింద నుంచి రివర్స్ లో వేయాలి. మళ్ళీ బాటమ్ నుంచి నడుము దగ్గరికి ఇట్లా ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకోవాలి. ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకున్న తర్వాత అది వదిలేసి మళ్ళీ ఓన్లీ లైనింగ్ మాత్రమే ఇలా 2 జాయిన్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఆ రెంటిని కలిపి పైనుంచి ఇట్లా ఒకసారి నడుము దగ్గర బయటికి తీసేయాలి స్టిచ్. అలా వచ్చేస్తుంది. ఇక్కడ ఆల్రెడీ నేను ఒకవైపు వేసాను చూడండి ఇట్లాగా. సో ఇలా వేసేసి కింద మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం 1 ఇంచ్ ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటే మనకి డ్రెస్ అనేది రెడీ అయిపోతుందండి ఫైనల్ గా. సో ఫైనల్ గా మనకి అవుట్ లుక్ అయితే ఇది చూడండి చాలా బాగా వచ్చింది. ఫ్రిల్స్ అయితే పర్ఫెక్ట్ మనకి రెడీమేడ్ లుక్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. ఐ హోప్ మీ అందరికి ఇది నచ్చింది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.